అందరికీ నమస్కారం అండి. మనము ఈ రోజు నుంచి ఏపీ పాలిసెట్ 2026 సంబంధించినటువంటి మోడల్ ప్రశ్నాపత్రము క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఏ విధంగా చేయాలనేవి ప్రాక్టీస్ చేస్తాం. సో వెల్కమ్ టు www.examsbharat.com. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది ఈ examsbharat.com నుంచి జనరేట్ చేసినటువంటి ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సెక్షన్ 1 మ్యాథమెటిక్స్ 50 మార్కులు, సెక్షన్ 2 ఫిజిక్స్ 40 మార్క్స్, సెక్షన్ 3 కెమిస్ట్రీ 30 మార్క్స్, మొత్తము 120 మార్కులకు ఈ ప్రశ్నాపత్రం అనేది జనరేట్ చేయడం జరిగింది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పాలిసెట్ 2026 అఫీషియల్ బ్లూ ప్రింట్. సో దీని ప్రకారం మనం తయారు చేసినటువంటి ఈ ప్రశ్నాపత్రంలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఏ విధంగా చేయాలనేది మనము పరిశీలిస్తాం. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే అఫీషియల్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్, పరీక్ష వ్యవధి 2 గంటలు, ప్రశ్నాపత్రం 120 బహుళైచ్ఛిక ప్రశ్నలను కలిగి ఉంటుంది. అలాగే అన్ని ప్రశ్నలకు సరైన మార్కులు సమాన మార్కులు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానానికి 1 మార్క్ ఇవ్వబడుతుంది. తప్పుగా సమాధానంలో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదండి. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఏదైనా మనం తప్పు చేసినా కూడా మనకు ఆ క్వశ్చన్కు సంబంధించి మార్కు రాదే తప్ప నెగిటివ్ స్కోరింగ్ అనేది లేదు. ఓఎంఆర్ షీట్పై వృత్తాలను పూరించడానికి అభ్యర్థులు నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. సో ఇది బాగా గుర్తుంచుకోవాలి. Candidates must use only black, blue ball point pen to darken the circles on the OMR sheet. సో ఈ సిలబస్ ఏపీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్ణయించినటువంటి 10వ తరగతి ఎస్ఎస్సి ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. సో ఎందుకు ఆలస్యం, మనము ముందుగా సెక్షన్ 1 మ్యాథమెటిక్స్ విభాగం 1 గణితంతో మొదలు పెడదాం. సో ఇక్కడ 50 క్వశ్చన్స్ వస్తాయి. ఆన్సర్ ఆల్ 50 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అండ్ డార్కెన్ ద కరస్పాండింగ్ సర్కిల్ ఆన్ ద ఓఎంఆర్ షీట్. అన్ని 50 ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. సరైన ఎంపికను ఎంచుకొని ఓఎంఆర్ షీట్లో సంబంధిత వృత్తాన్ని పూరించండి. సో మొదటి క్వశ్చన్ చూడండి, ఇక్కడ స్క్రీన్ మీద గమనిస్తాయి. ప్రతి క్వశ్చన్ చదివి వాటికి ఉండేటువంటి ఆప్షన్ చదివి మీ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అందుకని ఇక్కడ స్క్రీన్ను కొద్దిసేపు పాజ్ చేసేసి నేను చూపిస్తుంటాను. మీరు కూడా స్కిప్ చేయకుండా స్క్రీన్ను పాజ్ చేసి అక్కడ ఉండేటువంటి క్వశ్చన్ను కొద్దిసేపు చూసి దాన్ని అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. కరెక్ట్ ఆన్సర్స్ కొరకు మీరు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా www.examsbharat.com అనేటువంటి సైట్ను విజిట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్స్ పేపర్స్ మీరు విజిట్ చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా పంపించబడుతుంది. వాటి ఆన్సర్స్, షార్ట్ కట్స్, అలాగే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్తో సహా మీకు అందించడం జరుగుతుంది. సో మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబరు అలాగే సైట్ యొక్క చిరునామా మొత్తం మా డిస్క్రిప్షన్లో ఉంటుంది. దయచేసి గమనించగలరు. సో మొదటి క్వశ్చన్, ఆన్సర్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో మొదటి క్వశ్చన్కు కేవలం ఎగ్జాంపుల్గా మాత్రమే ఇక్కడ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆన్సర్స్ అనేది మరి ఒక వీడియోలో మీకు అందరికీ అందించడం జరుగుతుంది. లేదా మరిన్ని సమాచారాలకు మేము చెప్పినటువంటి వెబ్సైట్ని లేదా ఫోన్ నెంబర్స్ను సంప్రదించగలరు. థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, 8th question.
9th question, 10th question, 11th question, 12th question, 13th question, 14th question, 15th question, 16th question, 17th question, 18th question, 19th question, 20th question, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. ఇంతటితో మొదటి విభాగం సెక్షన్ 1 అనేది మ్యాథమెటిక్స్ పూర్తయింది. సో లెట్ us గో టు ద సెక్షన్ 2 ఫిజిక్స్ విభాగం 2 భౌతిక శాస్త్రం ఇక్కడ నుంచి మొదలవుతుందండి. ఇందులో 40 ప్రశ్నలు ఉంటాయి. 40 ప్రశ్నలు ఎలా వచ్చాయి, వాటికి సంబంధించినటువంటి ఎలా ఆన్సర్ చేయాలనేది మనం ఇప్పుడు చూస్తాము. క్వశ్చన్స్ను మీరు చూసి ప్రయత్నించండి, ఆన్సర్స్ అనేవి మీకు తర్వాత తెలియజేయబడుతుంది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ www.examsbharat.com. 51,
52, 53 ఆన్సర్ చేయడానికి కోసము మీరు స్క్రీన్ను పాజ్ చేసి ఈ వీడియోను పాజ్ చేసి నిదానంగా ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆప్షన్స్ను అన్ని జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చేయగలని కోరుచున్నాను. 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, సో నెక్స్ట్ సెక్షన్ 3 కెమిస్ట్రీ విభాగం 3 రసాయన శాస్త్రం. ఇందులోంచి మనకు 30 ప్రశ్నలు వస్తాయి. 30 ప్రశ్నలు మనము త్వరగా మొదలు పెడదాం. 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104,
105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120. మీకు ప్రాక్టీస్ చేసుకునే విధంగా వీటికి ఆన్సర్స్ ఏవి ప్రస్తుతం చూపించడం లేదు. మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారనే విషయం మీకు తెలుస్తుంది. సో దాని తర్వాత మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, మీరు ఎలా కష్టపడాలి, ఇంకా ఎంత మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవాలనే విషయం మీకు అర్థమవుతుంది. సో దాని తర్వాత కొద్దిసేపటి తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మీకు ఆన్సర్స్, పూర్తి డిస్క్రిప్షన్, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్తో సహా మీకు అందించడం జరుగుతుంది. ఎలా అంటే ఇలా షో ఆన్సర్ మీద క్లిక్ చేయడం ద్వారా వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సరు, అలాగే ఎక్స్ప్లెనేషన్, అలాగే క్విక్ టిప్ ఈ విధంగా మీకు అందించబడుతుంది. సో ఇలా మీకు పూర్తిగా ఉండేటువంటి క్వశ్చన్ విత్ ఆన్సర్ అండ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, సో షార్ట్ కట్, ఇలా ఉండేటువంటి అన్నిటితో కూడినటువంటి క్వశ్చన్ పేపరు మరొక మారు మీకు పంపించబడుతుంది మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత. సో ముందుగా మీరందరూ కూడా పాలిసెట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ మీ యొక్క స్టడీస్ను మెరుగుపరుచుకుంటూ ఈ విధమైనటువంటి మోడల్ పేపర్స్ను ప్రాక్టీస్ చేస్తూ నిరంతరము మీరు అనుకునేటువంటి లక్ష్యానికి దగ్గరగా చేరువవుతారని ఆశిస్తున్నాము. ఇట్లు www.examsbharat.com, అలాగే www.theaiexams.com team. So all the best wishes for your AP Polyset examination. థ్యాంక్ యూ. అలాగే క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్స్ కోసము మా ఛానల్ను చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో వీటికి ఆన్సర్స్, అలాగే వీటికి సంబంధించినటువంటి కరెక్ట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్, షార్ట్ కట్స్తో సహా పూర్తి సమాచారంతో కూడినటువంటి క్వశ్చన్ పేపరు అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ ఆల్.